హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? అబ్బా, టైం పాస్ అవ్వట్లేదు అన్న థాట్ కూడా రాకుండా పిల్లలు మన బ్రెయిన్లో జ్యూస్ అంతా స్ట్రా వేసుకొని తాగేస్తున్నారు కదా. అంతే, ఏం చేయలేం. ఇవాళ మన కిచెన్లో చాలా ఈజీ టేస్టీ ఇన్స్టెంట్ మామిడికాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దామా. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టండి. ఆయిల్ వేసుకుని హీట్ అయ్యాక ఒక 10 to 15 మినిట్స్ ఎండుమిర్చి వేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేయండి. తర్వాత హాఫ్ స్పూన్ మెంతులు, పావు స్పూన్ ఆవాలు, జీలకర్ర అండ్ హాఫ్ కప్ ధనియాలు కూడా వేసుకొని చిన్న మంట పైన మంచి అరోమా వస్తుందే అంతవరకు ఫ్రై చేయండి, చాలా ఓపికతో. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసి కూల్ అయ్యాక మిక్సర్ జార్లో ట్రాన్స్ఫర్ చేయండి. తర్వాత ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేయండి. పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు కట్ చేసిన మామిడికాయ పీసెస్ వేసుకొని కచ్చపచ్చ మిక్సర్ రన్ చేయండి. స్మూత్గా కాకపోయినా పర్వాలేదు, పచ్చడి కదా. ఫైనల్గా మ్యాజిక్ వచ్చేసి పోపు. స్టవ్ మీద ప్యాన్ పెట్టండి. ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మినపప్పు, పచ్చిశనగపప్పు వేసుకొని ఫ్రై చేయండి. నెక్స్ట్ దంచిన తెల్లగడ్డ ఇంకా కరివేపాకు కూడా యాడ్ చేసి లైట్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే మనము పసుపు ఇంకా ఇంగువ ఇవి రెండు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. బాగా ఏం అక్కర్లేదండి, కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మన పచ్చడిని ఇందులో వేసేసుకొని 2 మినిట్స్ అలా మన పచ్చడిని పోపులో సోక్ చేయండి, మిక్స్ చేస్తూ. ఇప్పుడు మన ప్లేట్లో వేడివేడిగా అన్నం పెట్టుకొని అలా నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటే ఉంటుందండి గురువు గారు. ఆ టేస్టే నెక్స్ట్ లెవెల్. ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ ఏంటో కమెంట్స్లో చెప్పండి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.